హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఈరోజు మీ ముందుకి చికెన్ ఫ్రై అన్నాను, పచ్చి పులుసు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై హోటల్ స్టైల్లో చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కష్టాలు ఎంత కష్టపడి తీసానా ఫ్రెండ్స్. ఎంత కష్టపడి తీసినందుకన్నా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒక బాండీలోనేమో నూనె పెట్టుకొని హీట్ ఎక్కనిచ్చి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఒక పక్క బండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆపటానికి ఇంకొక బండి పెట్టుకున్నాను. ఏంటంటే ముందు చికెన్ ఇలాగ పసుపు, ఉప్పు కారం వేసుకొని చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకొని ముక్క రెడ్గా వచ్చే వరకు వేపుకోవాలి. అలా వేపుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది, తొందరగా కుక్ అయిపోద్ది. ఇప్పుడు బ్యాచిలర్స్ ఉన్నారు, లేదు ఫాస్ట్గా అయిపోవాలి మనకి చికెన్ ఫ్రై అనుకుంటే కనుక, ఎప్పుడైనా కానీ మనం పచ్చి మాంసం మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయాక పచ్చి మాంసం వేసేసుకుంటే చాలాసేపు ఫ్రై చేయాలంటే చాలాసేపు పట్టిద్ది. అందుకని ఇలా చిట్కా ఫ్రెండ్స్, ముందు ఉప్పు పసుపు కారం వేసుకొని ఇట్లా ఫ్రై చేసేసుకున్నాక పక్కన బండిలో ఉల్లిపాయ ఎప్పుడైనా మనకి కొంచెం అంటే ఫ్రై ఇది గ్రేవీ కోసం ఒక్క పెద్ద ఉల్లిపాయ అననను పచ్చిమిర్చి అలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన బండిలో ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. రెడ్గా వచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం మనకి గ్రేవీ లాగా ఉంటుంది, మరీ ఫ్రై కింద కాకుండా కొంచెం గ్రేవీ కింద. ఇలానే ఫ్రెండ్స్ పెద్ద పెద్ద హోటల్స్లో ఇప్పుడు మనకి ఫ్రై బిర్యానీ అంటారు కదా, మనకి కర్రీ వచ్చే విధానం ఉంటుంది కదా, అది ఇలాగే ఫ్రెండ్స్. చూసారా నా వీడియో కష్టాలు? ఆషామాషిగా మాత్రం లేవు అసలు. ఎంత రిస్క్ పడకుండా చేశాను ఫ్రెండ్స్. అసలు ఈ వీడియో తీయాలి అని అంటే మీకు చూపించడానికి ఈజీగా చూపించేస్తాం కానీ చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. అందుకైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా వేపేసుకోవాలి ఫ్రెండ్స్. దోరగా వేపుకోవాలి. వేపుకున్నాక కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఇంకా ఇంకా కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్. యాగనించుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, పెద్ద పెద్ద హోటల్లో బిర్యానీ కూడా ఫ్రై బిర్యానీ చేసేటప్పుడు ఇలానే చేస్తారు. మనకి బిర్యానీతో పాటు సర్వ్ చేస్తారు కదా ఫ్రై పీసెస్, అప్పుడు ఇలానే చేసేది. అందుకే హోటల్ స్టైల్ అన్నాను ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ అయినా చాలా ఈజీగా బ్యాచిలర్స్ అయినా చేసేసుకునే స్టైల్ ఇది. ముందు కారం వేసేసుకొని కారం పసుపు ఉప్పు వేసుకొని ఇలా వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా కారం వేసేసుకున్నాకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీనికి మాత్రం. ఎందుకంటే బాండీలో కదా ఫ్రెండ్స్, తొందరగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే తొందరగా మాడిపోద్దనని ఇట్లాగా వేసుకొని కొంచెం బాగా ఇంకా ఫ్రై చేసి సిమ్లో పెట్టేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం గసగసాలు అననను కొబ్బరి చే కొబ్బరి కొబ్బరి వేసుకున్నాను. అది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రేవీ ఇంకా చక్కగా వచ్చిద్ది. అందుకని గ్రేవీ గురించి మనం కొబ్బరి గసగసాలు పేస్ట్ కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకున్నాక చూసారా ఫ్రెండ్స్, ఒక్క 5 మినిట్స్ అయితే ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఇలా కుక్ అయినాక ఇలా కుక్ చేసేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పక్కన బండిలో చికెన్ చూసారా ఎంత చక్కగా ఏగిపోయిందో. ఇలా ఏగాలి ఫ్రెండ్స్. ఇట్లా ఏగితే మనకి ముక్క అనేది తొందరగా కుక్ అయ్యిద్ది. మనం ఆల్రెడీ ఫ్రైకి సంబంధించి అన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేపేసేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్. దాంట్లో ఇంకా మనం ముక్కలు కలిపేసుకొని కొత్తిమీర నేను పొడి మసాలా గార్నిష్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ ఇంకా కొంచెం కుక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. చూడండి అలా ముక్కలు వేసేసుకోవాలి. అస్సలు ఈ ముక్కలు వేసుకొని కలిపే లోపలికే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా కర్రీ అయిపోయిందో. ఇంకా మనం చేసేది ఏమీ కాదు, కొంచెం కొత్తిమీర
గరం మసాలా. గరం మసాలా అనేది మీకు తెలిసిందే గదా ఫ్రెండ్స్! నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ వీడియో గూడా మన ఛానల్‌లో షార్ట్స్‌లో ఉంది. మీరు చూసేసేయండి. ఆ గరం మసాలా యేసుకున్నామంటే కర్రీ అనేది మంచి స్మెల్ వచ్చిద్ది ఫ్రెండ్స్ అసలు. స్మెల్లు అసలు ఆషామాషి గుమాయించి కొట్టిద్ది. ఇలా కొత్తిమీరేసుకొని గరం మసాలా యేసుకుంటామే ఫ్రెండ్స్. గరం మసాలా యేసుకొని ఒక్క 2 మినిట్స్ అదిగోండి గరం మసాలా. గరం మసాలా అలా యేసుకొని ఒక్క 2 మినిట్స్ కుక్ అవ్వనిస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. మనకి చికెను చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. 2 మినిట్స్‌లో మనకి రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. అసలు యాక్చువల్‌గా కొత్తిమీరను, గరం మసాలా ఏసాక దించేసుకోవచ్చు. ఏంటంటే, గరం మసాలా ఫ్లేవరు ఆ ముక్కకు పట్టిద్దని ఒక్క 2 మినిట్స్ చికెన్ ఫ్రై రెడీ. ఇంకా పచ్చి పులుసుకొచ్చేద్దాం ఫ్రెండ్స్. పచ్చి పులుసుకొచ్చేపాటికి ఇంగోండి పచ్చిమిర్చి ఇట్లాగా నూనె అట్లాగా బెజ్జాల గరిటె పెట్టుకొని అలా ఏపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు పచ్చిమిర్చి తీసుకొని అలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఒక 2 మినిట్స్ అట్లా మెత్తగా స్మాష్ చేసుకుంటే చాలా మెత్తగా ఎందుకంటే మనకి పచ్చిమిర్చి అనేవి చక్కగా బాగా మనం నూనెలో ఏపుకునేపాటికి ఊరికినే జస్ట్ అలాగ ఒక 2 మినిట్స్ స్మాష్ చేసుకుంటే అంత మెత్తగా అయిపోతాయి. చాలామంది పచ్చిమిర్చి కచ్చీ బిచ్చీగా రుబ్బేసేసి తీసేస్తారు. తీస్తే ఇంకా దాంట్లో ఉన్న టేస్ట్ ఏం పోద్ది ఫ్రెండ్స్. మనం చేసుకునేదే పచ్చి పులుసు. పచ్చి పులుసులో పచ్చిమిర్చి, ఉల్లిపాయే కదా ఫ్రెండ్స్ టేస్ట్ అనేది. ఇంగోండి ఇట్లాగా చింతపండు పిండేసేసుకొని, ఉల్లిపాయ ముక్కలేసుకొని చక్కగా బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా పైకి, కిందకి బాగా తిప్పుకొని, ఉల్లిపాయ ముక్కలు అలా నలుపుకుంటూ మనం పచ్చి పులుసులో ఏసేసుకొని, అలా బాగా పైకి, కిందకి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే చాలు ఫ్రెండ్స్. అస్సలు మనం ఇట్లాగా ఏమీ లేకుండా ఇట్లా పచ్చి పులుసు చేసుకొని, చికెన్ ఫ్రైలోకి చాలా యమ్మీ, యమ్మీ సూపర్‌గా ఉండేది. యాక్చువల్‌గా నేను టమాటా రసం చేద్దామనుకున్నా. కానీ చికెన్ ఫ్రైకి అనేపాటికి పచ్చి పులుసే చాలా టేస్ట్‌గా ఉంటది. యమ్మీగా ఉంటది. అన్నం తినే కొద్దీ ఇష్టంగా తినాలనిపిచ్చిద్ది ఫ్రెండ్స్. అసలు పచ్చి పులుసే tasty. Please subscribe my YouTube channel.